హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంఎం దీపిక. ఈరోజు చికెన్ అండ్ రైస్ అన్నమాట. చాలా చాలా ఈజీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది నా స్టైల్లో. ఇది నేను చాలా 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 సార్లు చేసుకొని తిన్న రెసిపీ అన్నమాట. ఎప్పుడు చేసినా ఎప్పుడు హిట్టే, ఫ్లాప్ అనేది లేదు. ఈజీగా బిగినర్స్ అండ్ బ్యాచులర్స్ కూడా చేసుకునే విధంగా ఉంటుంది ఇది. నాకు చికెన్ రాని సమయంలో ఇలానే ఫస్ట్ ట్రై చేసిన. ఫస్ట్ వేరేలాగా చేసేదాన్ని, ఎప్పుడు కుదరకపోయేది. కానీ నేను నా ఎక్స్పీరియన్స్ మీద తెలుసుకొని ఇలా ట్రై చేసిన అనమాట. ఒకసారి ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చి ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను నేనైతే. 1/2 kg చికెన్కి ఒక ఫుల్ ఆనియన్ అయితే పడుతుంది. మీరు ఆనియన్స్ కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోండి. నేనైతే సెమీ గ్రేవీ కాబట్టి ఇది అంత ఫ్రై కాదు, అంత పులుసు కాదు. అందుకు నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను అంతే. ఒక ఆనియన్, ఒక్క పచ్చిమిర్చి. ఎందుకంటే అన్ని స్పైసెస్ వేస్తాం కాబట్టి మనము కారం, జీలకర్ర అండ్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు. అందుకు నేను ఒకటి తీసుకున్నా. అందులో అది మంచి స్పైసీగా ఉందన్నమాట పచ్చిమిర్చి. అందుకే నేను ఒకటి తీసుకున్నాను. ఇక్కడ కొంచెం అల్లం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మసాలాకి ఏమేమి కావాలో చూద్దాము. ఒక 1/2 kg చికెన్ కదా, ఇక్కడ నేను ఒక ఫుల్ గార్లిక్ ఉంటుంది కదా, అది మొత్తం తీసుకున్నాను. గార్లిక్ ఎక్కువ వేయాలి, అల్లం తక్కువ వేయాలి. అప్పుడే మనకు మసాలా ఫుడ్ తిన్నా కూడా కొంచెం బాగుంటుంది అనమాట. లేకపోతే ఎక్కువ మసాలా తిన్నా అంత మంచిది కాదు కదా. అక్కడ ఇగ్నోర్ మై ఫేస్, ఎందుకంటే నాకు చాలా చాలా బాగాలేదు. అప్పటికి కొంచెం బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అంతా ఉండింది. అప్పటికి 2 days ముందు కొంచెం ఫీవరిష్గా ఉండింది ఆ బ్యాక్ పెయిన్ దానివల్ల. అందుకు నేను పెద్దగా అలా ఉన్నా అనమాట. సో కమింగ్ టు ద రెసిపీ. అల్లము వెల్లుల్లి వేసాను కదా, ఒక 1/2 చెక్క వేసాను అంతే. ఎక్కువ చెక్క వేసుకుంటే కొంచెం తీయ వస్తుంది. అందుకే నేను 1/2 చెక్కే వేసాను. అది కొంచెం ఘాటుగా ఉంటుంది. అందుకే 1/2 చెక్క వేసినాను. ఒక 3 లవంగాలు వేసాను. ఇక్కడ ఆనియన్ వేసాను అనమాట. హాఫ్లో 1/2 ఆనియన్ వేస్తాను. ఇక్కడ కొంచెం కొబ్బరి వేసుకున్నాను, ఒక 1/2 కొబ్బరి అంతే. ఎందుకంటే 1/2 kg చికెన్ కదా, అందుకే 1/2 కొబ్బరి అయితే సరిపోతుంది. ఎక్కువ కొబ్బరి కూడా వేసుకుంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది. పులుసు ఎక్కువ కావాలనుకుంటే మనం నీళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇక నేను సెమీగా చేస్తున్నాను కాబట్టి 1/2 సరిపోతుంది అనమాట. అంతే, ఇంతకన్నా మసాలా ఏమీ లేదు. కావాలనుకుంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. అది వద్దు అనుకుంటే మిరియాల పొడి వేసుకోవచ్చు చికెన్లో. నేను ఇంకా కొద్దిగా కొత్తిమీర ఉంటే దాంట్లోకి వేసేసుకుంటున్నాను. అలా కొత్తిమీర కాడలు కూడా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది అనమాట కర్రీ అనేది. కొంతమంది కొత్తిమీర పైన ఆకులు వేస్తుంటారు. నేనైతే కాడలు కూడా వేస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు, బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను మట్టి పాట్లో చేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో సాంబార్ అండ్ చికెన్కే ఇది సపరేట్ అనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను, నేను చికెన్కి సపరేట్ పాట్ పెట్టుకొని దీంట్లోనే చేస్తానని. ఇలాంటి పాట్లో అయితే చాలా 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 టేస్టీగా వస్తుంది మనం చికెన్. నేను చికెన్ అండ్ సాంబార్ రెండింటికి ఇదే బాండ్లో పెట్టుకుంటాను, ఇదే పాట్ పెట్టుకుంటాను. ఇప్పుడు రెసిపీలోకి వచ్చేస్తే బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక మిర్చి వేసుకున్నాను, ఒక ఎండుమిర్చి వేసుకున్నాను, ఉల్లిపాయ వేసుకున్నాను అనమాట, ఆనియన్. ఇది మంచిగా వేగాలి. ఎంత మంచిగా వేగితే మీ కర్రీ అంత టేస్ట్ వస్తుంది. కొంచెం బ్రౌనిష్గా కూడా వేయించుకోవచ్చు. నేనైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి. అలా మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలన్నమాట. బాగా వేయించుకున్న తర్వాత ఆనియన్ బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం మన చికెన్ని వేసేసుకుందాము. నాకు కొంచెం కాఫ్గా ఉంది, ఇగ్నోర్ మై వాయిస్. ఇది మంచిగా వేగింది కదా, మన చికెన్ వేసేసుకుందాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. మేము ఉన్నది ముగ్గురే కాబట్టి నేను, మా ఆయన, మా బాబు అంతే.
కొంచెం పసుపు వేసేసుకున్నాను. పసుపు వేసేసి కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే ఈ చికెన్ అందులో మంచిగా ఉడకాలి కాబట్టి పసుపు అండ్ సాల్ట్ వేసుకుంటే చికెన్లో ఉన్న వాటరు ఈ మనం సాల్ట్ వేసుకున్నాక వచ్చే వాటరు మంచిగా ఊరి ఒక 50% చికెన్ అనేది అక్కడే ఉడికిపోతుంది. అందుకు మంచిగా వేయించుకోవాలి. పసుపు అండ్ ఉప్పు అన్ని ముక్కలకి పట్టాలి కదా. సో అక్కడ మంచిగా వేయించుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 to 3 minutes తర్వాత చూసుకుంటే ఇలా వాటర్ అనేది అంతా ఎవాపరేట్ అవుతుందన్నమాట. ఈ వాటర్ అంతా ఊరింది కదా, ఇంకా మంచిగా వాటర్ అనేది పోవాలి. ఇక్కడ వాటర్ అనేది అన్నీ ఊరినాయి, ఇంకా 10% అలా ఉంది. 10% ఉన్నప్పుడు ఇలా మంచిగా వేయించుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మన చికెన్కి చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అలా మంచిగా వేగిన తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోవాలి అని అంటారు. నేనైతే ఒక 5% వాటర్ ఉన్నప్పుడే మసాలాలన్నీ వేసుకుంటాను. ఇక్కడ మనం ఫస్ట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా మొత్తం వేసేసుకుంటున్నాను. ఆ మసాలా వేసుకున్న తర్వాత ఇంకా మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలి. నేను ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇస్తాను ఏమేమి మసాలాలు వేసుకున్నాను అనేది. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకున్నాను. ఇక్కడ ఈరోజు మెయిన్గా నేను మిస్ అయినది ఏంటంటే మిరియాల పొడి. మామూలుగా అయితే నేను మిరియాల పొడి కూడా వేసుకుంటాను. చాలా 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 బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. మీరు కూడా వేసుకోండి, నాలాగా మర్చిపోద్దు. సో ఇక్కడ కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, మీ దగ్గర ఇలాంటి పొడులు ఉంటే అన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత అన్నీ 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర పొడి మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే బాగుండదు కాబట్టి. ఇక్కడ అన్ని పొడిలు వేసుకున్నాం కదా, మంచిగా ముక్కకు పట్టేలాగా ఆ పొడిలన్నీ వేయించుకోవాలి. ఎంత వేయించుకుంటే మీ కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది. చికెన్ మనం పైన మ్యాగ్నేట్ చేసి ఏమీ వేసుకోలేదు కాబట్టి ఈ మసాలా మొత్తం చికెన్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes దాకా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మరి నేను ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఆయిల్ కొంచెం మంచిగా ఊరుతుందనమాట. అలా ఆయిల్ వచ్చిన తర్వాత కలిపేసుకొని ఇంకొకసారి హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్ పోసుకోవాలి. ఎంతవరకు పోసుకోవాలి అంటే ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి. ఇక్కడ ప్యారలల్గా నేను రైస్ కూడా పెట్టేశాను. ఇక్కడ వాటర్ వేసాను కదా, హాట్ వాటర్. చల్ల నీళ్ళు అయితే అస్సలు పోసుకోవద్దండి. చల్ల నీళ్ళు మీన్స్ రూమ్ టెంపరేచర్ వాటర్ అయితే వద్దు. ఇలా హాట్ వాటర్ వేసుకోవడం వల్ల చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది. అలా హాట్ వాటర్ వేసుకున్న తర్వాత ముక్క సాఫ్ట్గా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు చూసారా, దాదాపుగా 60 to 70% ముక్క అయితే బాగా ఉడికింది. మీకు కొంచెం గ్రేవీ పులుసు అది కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. లుక్ అట్ ద క్లైమేట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ మధ్య రోజు మార్చి రోజు డే బై డే వర్షం అయితే పడుతుంది. దాదాపుగా క్లైమేట్ అయితే ఇలా కూల్గానే ఉంటుందన్నమాట. ఇక్కడ నాకైతే చిన్నగా పూలు పెట్టుకుంటానన్నమాట బయట, మినీ గార్డెన్ లాగా. సో అందులో ఒక 2 పూలు పూసాయి. ఇది 1 year అయింది తెచ్చుకొని, సెంటు జాజుల చెట్టు. 1 year తర్వాత ఇప్పుడు 2 పువ్వులు పూసాయన్నమాట. ఇక్కడ చూసారా, వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇట్లా గ్రేవీ కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే ఆపేసుకోవచ్చు, ఎందుకంటే ముక్క కూడా బాగా ఉడికింది. లేదు మాకు ఇంకా ఫ్రై కావాలి అనుకుంటే ఇంకా 5 minutes అలా పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇంకా కొంచెం ఉడకాలని అనుకున్నాను. మ్యాక్సిమం ఉడికిపోయింది, ఎందుకంటే చూసారు కదా పెద్ద ముక్క కూడా ఉడికిపోయింది. సో నేను ఇంకొక 5 minutes పెట్టుకుంటే బాగుంటుందని అలా 5 minutes పెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్ మొత్తం ఊరిందనమాట. అంటే మన చికెన్ అనేది ఆల్మోస్ట్ డన్.
లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక హాఫ్ లెమన్ వేసుకున్నాను నేను. హాఫ్ లెమన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే ఏ కర్రీ అయినా కూడా లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకున్నప్పుడు ఒక 2 to 3 minutes అలా మూత పెట్టి వదిలేస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనం చేస్తున్న కర్రీ ఏదైతే ఉందో చికెన్, మటన్ ఎలాంటి కర్రీస్కైనా ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది దిగుతుందన్నమాట. అందుకోసం మనం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 minutes or 3 minutes అలా మూత పెట్టి వదిలేస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది ఎంత ఈజీ రెసిపీ అంటే చిన్న పిల్లలు కూడా చూస్తే చేసేయగలరు, అంత ఈజీ రెసిపీ. అందుకే చెప్పాను, బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ కూడా చేసుకునే ఈజీ రెసిపీ. చికెన్ అంటేనే ఈజీ రెసిపీ. చికెన్లో కూడా చాలామందికి ఫస్ట్లో కర్రీగా కుదరకపోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసి నా స్టైల్లో చూడండి. చూసారా, మొత్తం ఆయిల్ అంతా ఊరుతుంది. సో అలా ఆయిల్ అంతా ఊరింది అంటే మన కర్రీ ఆల్మోస్ట్ డన్. సో ఇక్కడ మొత్తం ఊరిపోయింది కాబట్టి నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మట్టి పాట్లో అయితే మనం స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా 2 to 3 minutes వరకు అది ఉడుకుతూనే ఉంటుంది. చూసారా, నేను స్టవ్ ఆఫ్ చేసినాను, అయినా కూడా ఉడుకుతూనే ఉంది. చూడండి, ఆయిల్ మొత్తం కుత్త అలా అది అన్నమాట. ఇది ఒక్కసారి మంట పెట్టిన తర్వాత ఉడకడానికి ఒక టైం తీసుకుంటుంది, కానీ తర్వాత ఫాస్ట్గా ఉడికిపోతుంది. మామూలుగా మనం వేరే ప్యాన్లో అయితే వేరే ప్యాన్కి దీనికి అదే డిఫరెన్స్. సాంబార్ కానీ అంతే, పెట్టిన తర్వాత 2 to 3 minutes అలా ఉడుకుతూనే ఉంటుంది. అందుకే నేను ఒక బంద్ చేసిన తర్వాత కూడా ఒక 2 to 3 minutes అలానే పెట్టుకుంటాను. మరి మీరు ఈ పాట్లోనే కాదు, ఏ పాట్లో పెట్టుకున్నా కూడా బంద్ చేసిన తర్వాత 2 to 3 minutes వరకు అలా వదిలేసేయండి. దాని తర్వాత మీరు ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ నేను మా బాబు ఇద్దరము ప్యారలల్గా తింటున్నాము. ఆ రోజు మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. నాకు అలా ఎలాగో హెల్త్ బాగాలేదు కదా, అదే బ్యాక్ పెయిన్ అది వచ్చింది కదా, అలా మంచిగా కడుపు నిండా తినేసి ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను అనమాట. నేను ఫస్ట్లో కొంచెమే చికెన్ వేసుకున్నాను, దాని తర్వాత నాకు ఒక 4 ముద్దలకే అయిపోయింది. తర్వాత వెళ్ళి మళ్ళీ వేసుకొచ్చుకొని మరీ కూర్చొని తిన్నాను అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. ఒక్కసారి నా స్టైల్లో ఇలా ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉందో. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో ఫర్ మోర్, లైక్ కొట్టడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.